ఎస్ఎస్ఎంబి 29 వేరే రేంజ్ లో అదిరిపోయే లెవెల్ అయితే ఈ మూవీ గురించి అయితే టాక్ ఉంది భయ. ఈ మూవీ గురించి అంతో ఎంతో కొంచెం ఉన్న టాక్ ఉందనుకునే లోపు ట్విట్టర్ లో చేసిన యుద్ధాన్ని అని చెప్పాలో రణబీరి అని చెప్పాలో ఏ మాట కూడా అర్థం కావట్లేదు. ఆ రేంజ్ లో వాళ్ళు ట్వీట్ చేసుకున్న విధానానికి ఈ మూవీ గురించి ప్రతి ఒక్కడికి చిన్న పిల్లని అడిగిన ఇప్పుడు మహేష్ బాబు మూవీ చేస్తున్నాడు ఎస్ఎస్ఎంబి 29 అది కూడా తెలియదురా పూక ఎందుకు చేస్తున్నారా అంటున్నారు. ఆ రేంజ్ లో అయితే మాత్రం ఈ మూవీ గురించి అయితే ఉంది భయ. ఇంకా ఈ మూవీ గురించి ఆ ట్వీట్ లో వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో దాని మీద ఒక వీడియో చేశాను. కానీ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ రావాలి కాబట్టి దాని గురించి సింపుల్ గా అయితే చెప్తున్నాను చూడండి. దాంట్లో ఏమని చెప్పారంటే ఎంతో పొడుగు చిట్టి వేసి ఒక్క ముక్క అయితే మనకి చెప్పారు. ఏం ముక్క అంటే అంటే మహేష్ బాబు గురించి ఫస్ట్ లుక్ అయితే ఈ నెలలో ఇయ్యాల్సింది కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు అని అయితే మొహం మీద చెప్పుతో కొట్టినట్టు అయితే చెప్పారు. అది చాలా మందికి అయితే నచ్చలేదు. నిజమే, చాలా అట్లా చెప్పకూడదు. కొంచెం అంటే ఒక ట్వీట్ లాగా చేసినా చెప్పుండొచ్చు కానీ అంత కాంట్రవర్సీ లాగా చేసి అంత చెప్పాల్సిన అంత అవసరం లేదు. ఎవడు కూడా ఇబ్బంది పెట్టినా కానీ అంత చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా సరే దాని పక్కన పెడితే ఇంకా ఒక ఈవెంట్ అయితే చేస్తున్నారు భయ్య. ఈవెంట్ అంటే రామోజీ ఫిలిం సిటీస్ లో అయితే ఒక ఈవెంట్ అయితే ఎస్ఎస్ఎంబి 29 మూవీ గురించి అయితే ఒక ఈవెంట్ అయితే చేస్తున్నారు. ఆ మూవీ గురించి అంటే ఆ మూవీ గురించి ఏమన్నా క్లిప్స్ గురించి పోస్టర్ గురించి కొంచెం స్టోరీ లైన్ ఏదన్నా చెప్పే అవకాశం ఉందనేది నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే అదేం చిన్న చితక ఈవెంట్ కాదు భయ్య. అంటే దాదాపుగా 1,00,000 మంది వచ్చే ఈవెంట్ అయితే గ్రాండ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్య. ఎందుకంటే రాజమౌళి అంటే మనకి తెలిసిందే గ్రాండ్ ఈవెంట్ కి తగ్గేదిలే అనే ఈ మనిషి భయ్య రాజమౌళి అయితే. ఇంకా మహేష్ బాబు కూడా అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. అందుకే అది ఒక ట్వీట్ కూడా వచ్చింది భయ పొద్దున. నాకు కొంచెం పనులు చేయలేకపోయాను. ట్వీట్ కూడా వచ్చింది. అంటే పెద్ద ఈవెంట్ అయితే చేస్తున్నారు భయ. మనం ఖచ్చితంగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటంటే ఒక ట్వీట్ అంటే ఒక పోస్టర్ అయినా లేకపోతే ఏదన్నా స్టోరీ లైన్ కొంచెం అంటే కొంచెం అంటే కొంచెం టిప్పిటమైనా లేకపోతే ఇంకేదన్నా టైటిల్ అయినా ఏదన్నా చెప్పడానికి కూడా అంటే కొంచెం ఛాన్స్ ఉంది భయ. టైటిల్ గురించి కూడా మొన్న ఒక అప్డేట్ వచ్చింది భయ. ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 గురించి చాలా మందికి టైటిల్ ఏందబ్బా తెలీదు. టైటిల్ ఏందనుకున్నారంటే ముందల వారణాసి అని అయితే అనుకున్నారు భయ. కానీ దాని తర్వాత ఏ కాంట్రవర్సీస్ వాటి వీటి వల్ల వారణాసి అనేది వద్దనైతే అనుకుంటున్నారు ఇప్పుడైతే. ఒకవేళ అది కనుక వద్దనుకుంటే ఇంకా వెనకాల అది వద్దనుకుంటే సెకండరీగా కొన్ని టైటిల్స్ అయితే ఆలోచించుకున్నారు. ఆ కొన్ని టైటిల్స్ లో నాకైతే బాగా పెడతా అనే దానికి సూట్ అయ్యే టైటిల్ ఏందనిపిస్తుంది అంటే రుద్రాభయ. రుద్ర అనే టైటిల్ మాత్రం ఆ కొన్ని టైటిల్స్ లో ఒకటి. ఆ టైటిల్ పెట్టడానికి అయితే చాలా వరకు అయితే ఛాన్స్ ఉంది భయ. మరి చూద్దాం ఏ టైటిల్ పెడతారో. ఇంకా ఈ మూవీ గురించి అయితే మన ట్వీట్స్ లో అర్థమైపోయింది భయ. ప్రియాంక చోప్రా ఇంకా పృథ్వీ సుకుమారన్ తన ట్విట్టర్ ఐడి మాత్రం అతను మహేష్ బాబు ఇంక మనకి తెలిసిందే. మనకి కొత్తగా తెలిసింది పృథ్వీ సుకుమారన్ అనే అతను కూడా ఉన్నాడని అయితే మనకైతే తెలుస్తుంది భయ. ఇంకా చూద్దాం ఈ మూవీ అయితే కొత్తగా అయితే ఉండబోతుంది. అసలు ఊహించిన ఎక్స్పెక్టేషన్స్ తో తిరుగుతుంది, ముందరికెళ్తుంది, వెనక్కి వస్తుంది. మరి చూద్దాం భయ ఈ మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిద్దో. మేము చెప్పింది కనుక నచ్చుంటే ఖచ్చితంగా నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు వస్తుంటాయి. ఏ మూవీ గురించి అయినా ఎక్కువ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కటి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి భయ. మహేష్ బాబు ఫ్యాన్స్ కి చాలా మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.